నుంచి కళ్ళు తీస్తుందండి. ఈ ఊరు ఫేమస్ అంట కళ్ళే అంట. ఇదైతే మస్తు చెట్లు ఉన్నాయి అనమాట, కళ్ళు చెట్లు. ఇదిగోండి కుండ నిండా కళ్ళు కూడా తీసుంటారు. ఇక నేను కూడా ఈ సెటప్ ఏదో కొంచెం కొత్తగా ఉందని చెప్పి ట్రై చేసిన. కానీ చెట్టు ఎక్కుదాం అనుకున్నా కానీ మనం ఏడెక్కుతాం చెట్లు, మనం ఎక్కే చెట్లేనయ్యి ఇంత పెద్ద ఉన్నాయో. ఇప్పుడు జామాయిల తోటలో ఉన్నానండి. అసలు జామాయిల తోటలో నాకేం పని అనుకుంటున్నారా? చాలా పనులు ఉన్నాయండి. అసలు మనకి పేపర్ ఎక్కడి నుంచి రెడీ అవుతుంది మీకు తెలియదు కదా, ఈ కర్ర నుంచేనండి. కర్రతోనే కాకుండా ఆకుతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి రెగ్యులర్ గా హెడేక్ వస్తూ ఉంటుంది చాలా పని టెన్షన్ లో. అలాంటప్పుడు మనం రకరకాల టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా న్యాచురల్ గా మనకి తలకాయ నొప్పి తగ్గిపోవాలంటే ఈ లీవ్స్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం రబ్ చేసేస్తే కొంచెం లిక్విడ్ వస్తుంది. సో దాంతో కనుక మనం తల మర్దన చేసుకున్నాం అనుకోండి, తలకాయ నొప్పి కూడా తగ్గిపోద్ది. ఏంటి సిరి తలకాయ నొప్పి అంటుంది, పేపర్ అంటుంది, ఏదేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మరి తోటను చూసిన తర్వాత దాని యూజెస్ చెప్పకపోతే ఎలా అండి? అందులోనూ మన రెసిపీ ఈ రోజు మనం ఈ తోటలోనే చేయబోతున్నాము. ఇంకెందుకండి లేటు, నాతో పాటు మీరు వచ్చేసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ ఊరు కూడా నాకు బాగా నచ్చింది. ఈ జామాయిల తోట అటు మిరప తోట మధ్యలో కుక్కరీ అనేసరికి కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట. చాలా చాలా బాగుందండి లొకేషన్ కూడా. ఫస్ట్ మీ గురించి మీ పేరు? బద్రి అండి. ఏం చేస్తుంటారు? మేము చేలో పనిచేస్తుంటాం టోటల్ అండి. ఓకే, ఇది మొత్తం మీరే చూసుకుంటారా? నెక్స్ట్ మీరండి? కవిత అండి. ఏం చేస్తుంటారు? మీ హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. రెగ్యులర్ గా ఇదే చెప్తుంటారు, కొత్తగా ఏదైనా చెప్పొచ్చు కదా మీరు హాబీ. అంతే అండి. అవునా? ఓకే, నెక్స్ట్ మీరండి? శోభా అండి నా పేరు. నేను ఇంతకు ముందు టీచర్ గా చేసేదాన్ని, ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్ గానే ఉంటున్నాను. నాకు ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. అందుకనే ఈ ప్రోగ్రామ్ కి నేను ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీతో మాట్లాడినందుకు, మిమ్మల్ని కలిసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మీరండి? పేరు కల్పన అండి. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో డ్యూటీగా చేస్తాను. నాకు ఈ మా ఊరు రుచులు ప్రోగ్రామ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్. అందులో పల్లెటూరులో చేసే వెరైటీలు, అందులో ఇవాళ చేసే ప్రోగ్రామ్ ఈ సకినాలు అనేది తెలంగాణ వంటకం. ఇది తెలంగాణలో స్పెషల్ వంటకం. ఇది ఆంధ్ర వాళ్ళకి తెలియదు ఈ వంటకం గురించి. తెలంగాణలో స్పెషల్ చేసేది, అందరికి చుట్టడం కూడా రాదు. ఇది నేను చాలా సార్లు ట్రై చేసా, నాకు రాలేదు ఇది చుట్టడం అనేది. మా ఊర్లో బాగా చుడతారు మంచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. నూనె తక్కువ పడుతుంది దీనికి, ప్లస్ అన్ని కారం వాడరు దీనికి. కారం వాడరు, వాము దీంతోనే కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఇది చక్కగా ఉంటుంది ఫుడ్. అది అందుకనే ఈ ప్రోగ్రామ్ ఇది దీన్ని చూసి నేర్చుకునే వాళ్ళకి మంచి ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది మంచిగా. అందుకని మా ఊరు రుచులు, ఈ పల్లెటూరు వచ్చి పల్లెటూరు వంటలు ఇవన్నీ తెలియదు కదా టౌన్లో ఉన్న వాళ్ళకి. ఇవాళ రేపు పిల్లలకి అసలు పల్లెటూరు గురించి, పల్లెటూరు వాతావరణం గురించి అసలు అలవాటు లేని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ వంటలు నేర్చుకునే వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారని మీ మాటల్లో నాకు అర్థమైందండి. ఆవిడ ఏం చెప్తున్నారో కూడా ఎక్సైట్మెంట్ అనమాట. మా ఊరికి వచ్చారు అని అంటే అంత ఎక్సైట్ అవుతున్నారు. ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి, చాలా ఈ వంటలు ఏమి తెలియదు అనమాట. సో వాళ్ళకి ఈ వాతావరణం కానీ ఈ వంటలు కానీ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఆవిడ మాట్లాడేటప్పుడు నాకు అదే అర్థమైంది అనమాట. చాలా థ్యాంక్స్ అండి. మీ గురించి చెప్పండి. నా పేరు లక్ష్మి అన్నపూర్ణ అండి. నేను హౌస్ వైఫ్ని. ఈ ప్రోగ్రామ్ మా ఊరు రుచులు ప్రోగ్రామ్ రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు నేటి జనరేషన్కి బామ్మలు చేసేటువంటి వంటలు తెలియదు. ఈ ప్రోగ్రామ్ ద్వారా బాగా తెలియపరుస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నేను మా పాప రెగ్యులర్గా చూస్తుంటాం. దీంట్లో మాకు వీలైన చిన్న చిన్న స్నాక్స్, కచోరీలు అలాంటివి, కుడుములు అలాంటివి మేము ట్రై చేస్తూ ఉంటామండి. ఈ ప్రోగ్రామ్ మా ఊర్లో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. నెక్స్ట్ మీ గురించి అండి? నా పేరు కనకమ్మ అండి. నేను హౌస్ వైఫ్నే. ఏదో మామూలు కొద్ది వంటలు చేస్తాం, కానీ సంక్రాంతికి మాత్రం ఈ చక్రాలు, అరిసెలు ఇవి తప్పకుండా చేస్తాం. మీరు ప్రత్యేకంగా మా ఊరు వచ్చి ప్రోగ్రామ్ పెట్టినందుకు మీకు ధన్యవాదములు. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరి గురించి అడిగి తెలుసుకున్నాను, అసలు వాళ్ళ గురించి అడిగి తెలుసుకోలేదు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. చెప్పండి, మీ గురించి చెప్పండి. మాలతి పేరు. మా ఊరు కాలంచికల్లు. ఇప్పుడు సకినాలు చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. అంత సింపుల్ గా స్టార్ట్ చేసేస్తే ఎలా అండి? మీ హాబీస్ ఏంటో చెప్పండి ఫస్ట్. టీవీ చూడండి, ఫంక్షన్స్ కట్టండి. ఎలాంటి ఫంక్షన్స్ కి ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ అండి? ఫంక్షన్స్ కి వెళ్తా,
అవునా? ఫంక్షన్స్కి వెళ్ళి రెడీ చేస్తుంటారా వాళ్ళని వెళ్ళి, లేకపోతే మీరు బాగా రెడీ అయ్యి వెళ్తారా? నేనే ఫ్రెష్గా రెడీ అయిపోయి చూసి ఫంక్షన్ కలిసి వస్తాను. అంటే వాళ్ళు ఎలాంటి చీరలు కట్టుకున్నారు, ఎలాంటి డెకరేషన్ చేశారు, అలాంటివి చూడడానికి వెళ్తూ ఉంటారా? అటెండ్ అవ్వాలంతే. అవునా? ఓకే అండి. సో ఈ రోజు మా కోసం చేయబోయే ఐటమ్స్ ఏంటండి? మీరు సకినాలు. ఓకే, దానికి కావులోకి ఎల్లిపాయ కారం. ఓకే, సకినాలు అండ్ వెల్లిపాయ కారం. వెల్లుల్లిపాయ కారం. సో అదంటే రెండింటి కాంబినేషన్ తింటారా? ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదామా మనం? ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? సకినాలు చేద్దాం. బియ్యం పిండి, నూనె, నువ్వులు, ఉప్పు, వాము దానికి కావాల్సిన ఐటమ్స్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? పిండి కలుపుకోవాలి. పిండి కలుపుతామా? ఓకే. నువ్వులు, కొంచెం వాటర్, ఇలా పిండి కలిపి క్లాత్ మీద చుట్టాలి పిండిని సకినాలు. ఓకే, అంటే కొంచెం పలుచగానే కలుపుకోవాలా? లేదు, ముద్దగానే ఉండాలి. కొంచెం గట్టిగానే ఉండాలా? ఓకే, అంటే ఇది నానబెట్టడం అలా ఏం లేదా? డైరెక్ట్ గా వేసేసుకోవడం. వేసాక క్లాత్ మీద చుట్టాక ఎండ పెట్టాలి కొద్దిసేపు. క్లాత్ మీద చుట్టిన తర్వాత మనం కొంచెం సేపు ఎండబెట్టాలా? ఓకే. అంటే మనం ఏమి మిషన్ తో చేతితో చేసేది. సకినాలు ఖచ్చితంగా చేత్తోనే చేయాలా? ఓకే. ఇది కొంచెంసేపు ఎండాక కాల్చుకోవాలి. అంటే కొంచెం సేపు అంటే ఎంతసేపు ఎండాలండి? అంటే ఇట్లా ఆరాలి, అంటే పైన తడి లేకుండా కొంచెంసేపు క్లాత్ గుంజుకుంటది వాటర్ ని. ఓకే, కాటన్ క్లాత్ మీద మనం వేస్తాం. కాటన్ క్లాత్ మీద సో మీరు ఇలా చుట్టూ ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ దగ్గర నేర్చుకున్నారా? అంటే మ్యారేజ్ అవ్వకముందా, మ్యారేజ్ అయిన తర్వాత? అవ్వకముందు చిన్నప్పటి నుంచి చేసేదాన్ని. అవునా? అమ్మ బాగా చేసేది, అమ్మతో పాటు నేను. ఓకే. ప్రతి సంక్రాంతికి చేస్తాం ఇది. ఓకే. కాకపోతే చాలా ఎక్కువ శ్రమే కదండి, చుట్టూ చాలా పెద్ద పనే కదా. మొత్తం చుట్టి ఒకసారి కాలుస్తాం. ఓకే, చేస్తూనే ఉంటాం, ఒకళ్ళు కాలుస్తూ ఉంటాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఎండోమెంట్స్ లో ఈవునా? ఓకే. వంటలు ఏమైనా వచ్చా మరి ఆయనకి? ఏం రాదు, అస్సలు ఏం రావా? ఏం రావు. అంటే ఎన్ని చుట్లు కావాలన్నా మనం అలా చుట్టుకోవచ్చు. వేసేటప్పుడు మరి కాలుతాయా? అందుకే 2 చుట్లు, మామూలుగా 7-8 చుట్లు కూడా చుట్టుకోవచ్చు. ఒక్కొక్కటి కాల్చుకోవాలి. ఒక్కొక్కటి ఇప్పుడైతే 4-5 వేయచ్చు. ఓకే, కాల్చేటప్పుడు. ఓకే. పిండి తడి బియ్యం నానబెట్టిన తడి పిండితోనే చేయాలండి. తడి పిండిని ఆరబెట్టాలి కొంచెం ఫ్యాన్ గాలికి. పూట ఆరబెట్టాక అది ఆరిపోయాక అప్పుడు మళ్ళీ కలిపేసి చుట్టాలంట. మళ్ళీ మామూలుగా మనం మిల్లు పట్టించిన పిండితో రాదు. పొడి బియ్యం మిల్లు పట్టిస్తాం కదా, అలాంటి పిండితో అయితే రాదు. తడి బియ్యం పట్టించి దాన్ని పిండి ఆరబెట్టి చేస్తే మంచిగా వస్తాయి అనమాట. ఓకే, లేకపోతే గట్టిగా ఉంటాయి, లేకపోతే ఇవైతే మంచిగా క్రిస్పీగా ఉంటాయా? ఓకే. సో హ్యాండ్ నొప్పలేట్లేదండి మీకు అంత చేస్తుంటే? బాగా అనిపిస్తుందా చేసేటప్పుడు? చాలా ఏమైనా చేయాలనిపిస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటాయి ఇవి. నేను చాలాసార్లు ట్రై చేసా కానీ నాకు రాలేదండి. అవునా? మీరు ఇంత గట్టిగా చెప్పిన తర్వాత నేను ట్రై చేసి చిన్నప్పటి నుంచి మాకు ఎక్కువ అలవాట్లేదు. మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఇవి చేయరు అనమాట. పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తగారి ఇంటి దగ్గర నాకు చూసాను. నేను అసలు తినటం కూడా అప్పుడే ఫస్ట్. నేను కూడా ఏదో చేద్దామని తీసాను, మీరు రాదు అని చెప్పంగానే ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఏదో నేను నన్ను ఏమంటే ఇలా పెద్దగా ఉండగట్టి ఇలా తప్పమని వేయలేదు అది. సో కొంచెం రాకపోతే తడి ఆరకపోతే పేలుతాయండి. నూనె వేసాక పేలే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, తప్పమంటే నువ్వులు కదా, ఇది నువ్వులు, బియ్య పిండి,
కాబట్టి 15 మినిట్స్ ఆరబెట్టాలి వాటిని మంచిగా ఆరే అంటే అవి ఎందుకు అంత సన్నగా రావాలి, ఇంత లావుగా రాకూడదా? కాలం కాలం. ఆయన వచ్చేటట్లేదండి, ఇదేదో కొంచెం కష్టంగా ఉంది, నేను ట్రై చేయను. చాలా వంటలు నేను చేసేటప్పుడు గవ్వలు అలాంటివి ట్రై చేశాను అనమాట. అంతో ఇంతో చెడిపోయినా కొద్దిగా పర్లేదు వచ్చినాయి, కానీ ఇది చూడదామంటే ఏదో పెద్ద గట్టిగా ఉందండి, అసలు చుట్టడం రావట్లేదు అనమాట నాకు. కొంచెం ప్రాక్టీస్ చేయాలేమో దీని మీద. చాలా చాలా కొద్దిగా సరిపోదు. అది అర్థం అవుతుంది, అసలు అంత సన్నగా వేయాలంటే చాలా కష్టంగా ఉంది. అమ్మ ఇంకా సన్నగా వేస్తుంది. అవునా? మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క పాప అండి. మరి మీ పాపకు సకినాలు చుట్టడం నేర్పించారా? రాదు దానికి. తనకు కూడా రాదా? తనేం చేస్తుంటుంది? తను బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తుంది. ఓకే, ఇంకా చాలా టైం ఉందిలేండి, పెళ్ళప్పటికి నేర్చేసుకుంటుంది మీ దగ్గర చూసి. ఇప్పుడు నువ్వు వేసినట్టే వస్తుంది. మన ఇద్దరం సేమ్ పించ్, మన ఇద్దరం సేమ్ వేస్తున్నాం. ఇంకా అక్క కూతుర్లు కూడా ఉన్నారు, వాళ్ళకి రాదు. అవునా? ఇద్దరు అక్క కూతుర్లు. ఇంకా ఈ జనరేషన్ వాళ్ళు ఇవన్నీ ఫ్యామిలీ మాది మొత్తం అందరు ఒకే దగ్గర అంటే ఉంటారా? అన్నయ్యలు ఇద్దరు, అక్క మేము. సో అందరు ఒకే దగ్గర ఉంటారు? అందరు పిల్లలు మా దగ్గరే ఉంటారు. అందరు పిల్లలు మీ దగ్గర ఉంటారా? ఖమ్మంలో. ఓకే. ఇప్పుడంతా వెళ్ళిపోయారు, ఇప్పుడంతా బీటెక్లు జాబులు వెళ్ళిపోయారు. ఓకే, చిన్నప్పుడు పెరిగినప్పుడు మీ దగ్గర అంత 10th వరకు అమ్మల్లో మా ఇంట్లో ఉన్నారా? అన్నయ్యకి ఇద్దరు, పెద్ద అన్నయ్యకి, చిన్న అన్నయ్యకి ఒక పాప, అక్క కూతుర్లు ఇద్దరు, నా కూతురు. ఇవి ఒక అర్ధగంట ఆరాలి, ఆరాక కాల్చుకోవాలి నూనెలో. ఓకే, ఆ టైం లోపల ఇదితో చట్నీనో పచ్చడి కాంబినేషన్ అది వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం అది చేసుకుంటాం. ఓకే అండి. సో వెల్లుల్లి కారంకి కావాల్సిన ఐటమ్స్ చెప్తారండి ఒకసారి? ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు. సో వెల్లుల్లి కారంకి కావాల్సిన ఐటమ్స్ చెప్పారు. ఫస్ట్ ఏం చేయాలండి తయారు చేయాలంటే? వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఏం చేద్దాము? ఇవి వేగిపోయినాయి అమ్మా, తీసేద్దాం అయితే. తీసేద్దాం. ఓకే, వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామా, లేకపోతే ఇలాగే ఉంచాలా? బౌల్లోకి తీసేసుకున్నాం చల్లారుతుంటే. తర్వాత ఏం చేయాలండి? ఇందులో అది జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఓకే, జీలకర్ర, వెల్లుల్లి, వెల్లుల్లిపాయలు, ఉప్పు మిక్సీ చేస్తే పట్టి తీసుకొచ్చా, ఇక్కడ కుదరదని. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మీరు మిక్సీ చేసి తీసుకొచ్చా. ఓకే అండి. వెల్లుల్లి కారం చేసుకోవడం చాలా ఈజీ అండి, ఏం లేదు. ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కొద్దిగా వేయించుకుని దాంట్లో ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుంటే ఇలా అయిపోతుంది అనమాట. దీనిని సకినాల్లోకి రెడీ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుందంట. సో ఇది ఎలాగో రెడీ చేయడం అయిపోయింది. ఎలాగో సకినాలు కూడా నాకు తెలిసి ఒక ½ అవర్ అయింది కదా, ఆరిపోయి ఉంటాయి కదండి. ఆరిపోయి. సో ఇంకా అవి చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేసుకుందాం ఇప్పుడు? ఆయిల్ పెట్టి వేడి కావాలండి, ఆయిల్ బాగా. ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. ఓకే, సో మీది ఉమ్మడి కుటుంబం అని చెప్పారు, పిల్లలందరినీ మీ దగ్గరే పెంచానన్నారు. సో అసలు ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు ఉండేవాళ్ళు, అసలు ఎలా ఉండేదండి ఉమ్మడి కుటుంబం? అమ్మ, నాన్నగారు, అక్క, అన్నయ్యలు ఇద్దరు, మేము నలుగురు ఉండేవాళ్ళు. ఓకే, నలుగురు పిల్లలు, అక్క అన్నయ్య పిల్లలు, అక్క కూతుర్లు, మా అమ్మాయి, ఇట్లా అందరు కలిసే పెరిగారు ఖమ్మంలో. పెద్దన్నయ్య ఈ ఊర్లో ఉంటారు, మేము ఖమ్మంలో ఉంటాం. స్కూల్స్ అన్ని అక్కడ ఖమ్మంలో వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుంచి అన్నయ్య అన్ని మాకు పంపిస్తా ఉండేవాడు. అంటే ఏమేమి పంపించేవాళ్ళు అన్నయ్య? బియ్యం, పప్పులు, పాలు, పెరుగు అన్ని ఊరు నుంచి వస్తాయి కదా, అవన్నీ అన్నయ్య పంపిస్తా ఉన్నాడు. మా చిన్న అన్నయ్య అందరిని స్కూల్ తీసుకోవడం, తీసుకురావడం, ఆ డ్యూటీస్. మీరేం చేసేవాళ్ళు ఇంట్లో? ఇంట్లో పిల్లలందరూ షాపింగ్ తీసుకెళ్దాం. అందుకే మీకు ఫంక్షన్లు అంటే బాగా ఎక్కువ ఇష్టం. స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. అవునా? అంటే ఇప్పుడు మరి ఇప్పుడు అందరూ కలిసి ఉండట్లేదు కదా, అంటే వాళ్ళు చదువుల రీత్యా బిజీ అయిపోయారు, సమ్ రీజన్స్ ఉంటాయి కదా. అప్పటికి ఇప్పటికి మీలో ఉన్న చేంజెస్ ఏంటంటే, ఫ్యామిలీ కొంచెం దూరం అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఏం లేదు, సెలవు వస్తే వచ్చేస్తారు. సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ అన్నిటికీ మళ్ళీ అంతా పిల్లలంతా వచ్చేస్తారు. ఖమ్మం వస్తారు, ఖమ్మం నుండి కామంచికలు వస్తారు. మళ్ళీ ఇక్కడ ఈ సగినాలు ఇవన్నీ చేసి అందరికి క్యాన్లు పెట్టి పంపిస్తాం పిల్లలకి.
అవునా? నేను మా వదిన. వచ్చేటప్పుడు మంచిగా 2 భుజాలను అన్ని పట్టుకుని వెళ్తారు అనుకుంటా. ఈ తోటలో పెట్టడానికి రీజన్ ఇది ఎవరిదండి ఈ తోట ఇదంతా? ఇది అంటే ఉమ్మడి కుటుంబంగా అందరిది ఇక్కడ, అక్క వాళ్ళది, అన్నయ్యది అట్లా. ఓ ఇదంతా మీదేనా? మా నాన్నగారు కూడా అందరికి ఇచ్చారు అంటే భాగాలు, భూములు. అంటే ఆడపిల్లలకి కూడా సమానంగా? 2 ఆడపిల్లలకి 2 అన్నయ్యలకి దేనిలో అయినా. అవునా? ఓకే. ఎప్పుడైనా మీ అన్నయ్యలతో గొడవ పెట్టుకున్నారా? నాకు అది కావాలి ఇది కావాలి అన్ని మీకే ఇచ్చేసారు, అట్లా ఏమైనా గొడవ పెట్టుకున్నారా? లేదు, వాళ్ళే ఇస్తారు నాకు, నేనే అలుగుతా ఇంకా వాళ్ళ మీద. అవునా? అలిగితే ఎలా ఎలా అలుగుతారు? ఏం మాట్లాడను వాళ్ళతో, ఇట్లా మామూలుగా చూస్తుంటారా? ఏమన్ను మాట్లాడను అసలు, ఇక వాళ్ళే మాట్లాడిస్తా ఉంటారు. అన్నయ్యలైనా అక్కున్నప్పుడు అక్కతో కూడా అంతే. మీరందరికంటే చిన్న. ఇంకేంటండి మనం చిన్నవాళ్ళం అంటే ఇంకా మామూలుగా చెయ్యం. అంతే. సో అందరికంటే పెద్ద అన్నయ్య వాళ్ళ, అన్నయ్య తర్వాత అక్క, తర్వాత ఇంకో అన్నయ్య, తర్వాత నేను. ఓ 1 by 1 అంటే అన్నయ్య, అక్క, మళ్ళీ అన్నయ్య, అక్క, నేను. అక్క, నేను. ఓకే. బాగా గోల ఎవరు చేసేవాళ్ళు మీ నలుగురిలో అంటే మా పెద్దన్నయ్య కొంచెం బాధ్యతగా ఉండేవాడు, మా చిన్నన్నయ్య నేనే ఎక్కువ. అవునా? ఇంకా అబ్బాయిలు అంటే మాక్సిమం అందులో పెద్దవాళ్ళు, ఇంటికి పెద్ద అంటే మాక్సిమం కామ్ గానే ఉంటారు. అదేంటో అది రూల్ లాగా ఉంటుందండి. చిన్నవాళ్ళు ఎప్పుడు గోల్ చేస్తారు, పెద్దవాళ్ళు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు అనమాట. మీ ఇంట్లో మీ పాప ఒకతే కదా, మరి బాగా గోల్ చేస్తుందా? బాగా గోల్ చేస్తుంది. పెద్దవాళ్ళందరూ దాన్ని గార్బం చేస్తారు, అక్క పిల్లలు, అన్నయ్య పిల్లలు అంతా. మిమ్మల్ని గారాబం చేసినట్టే గానీ తనకు కూడా సాగుతుంది, మా వాళ్ళతో కూడా. తనకు కూడా ఏమైనా కోపం వస్తే మీ మీద అలుగుతుందా సేమ్ మీలాగే? అలుగుద్ది, బాగా అలుగుద్ది. అవునా? మరి ఏమైనా కావాలి అని అలిగినప్పుడు మీరు తన అలకను పోగొట్టడానికి ఏం చేస్తుంటారు? నేను కూడా మాట్లాడకుండా ఉంటా. టిట్ ఫర్ టాటా. అంతే. అంతేనా? అమ్మాయి అలిగితే మీరు కూడా అలుగుతారా? మాట్లాడను. ఎవరిది గెలుస్తుంది పైగా? నాదే గెలుస్తుంది. అంటే మీరు కొంచెం సాఫ్ట్ అయిపోతారు. అంతే కదా, పాప కదా, జనరేషన్ గ్యాప్ కదా. జనరేషన్ గ్యాప్. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇంకా మొండిగా ఉంటున్నారు కదా పిల్లలందరూ. సో వాళ్ళ మాట నెగ్గుతుంది మాక్సిమం. నూనె కాగింది. కాగిందండి. ఓకే. బారిపోయినాయి కదా, తిద్దామా? జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. కరెక్ట్ గా ఎక్కువ ఆడినా విరిగిపోతాయి. ఓకే. కొద్దిసేపు అటు ఇటు కాకుండా. సో మీ ఇద్దరికిద్దరు ఏమవుతారండి? వదిన అవుతుంది, మా పెద్దమ్మ కోడలు. పెద్దమ్మ గారి కోడలా? ఓకే. మీరు ఎంఆర్ఓ గా ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారండి? నేను 5 years నుంచి డిప్యూటీ తహసీల్దార్ గా చేస్తున్నానండి. ఓకే. అయితే నేను రెగ్యులర్ గా అంటే ఎంఆర్ ఆఫీస్ లో చేయట్లేదు, వేరే లైన్ లో చేస్తున్నా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దానిలో చేస్తున్నాను, అంటే ట్రాన్స్కో లో చేస్తున్నా. అంటే ఇయర్స్ కి డిఫరెన్స్ అలా ఏమైనా ఉంటుందా? ఒక ఇయర్ ఇక్కడ చేయాలి, ఒక ఇయర్ అక్కడ చేయాలి, అట్లా ఏమి ఉండదు. కలెక్టర్ గారి ఇష్టం అనమాట, అది ఎట్లయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇయర్ చేయాలని ఏం లేదు, ఒక వీక్ డేస్ లో ఏం చేయొచ్చు, 1 month లో ఏం చేసి ఎట్లయినా వాళ్ళ ఇష్టం. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో చేస్తుంటారు అనమాట, ఎక్కడ అవసరం అయితే అక్కడ. ఓకే. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ చేశారు, ఏ పోస్టులు చేశారు ఇప్పటి వరకు 5 years లో? నేను ఫస్ట్ నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు గోడౌన్ ఇచ్చారండి, ఎంఎల్ఎస్ పాయింట్. గోడౌన్ అంటే ఎంఎల్ఎస్ పాయింట్ బియ్యం బస్తాలు ఉంటాయి కదా, బియ్యం బస్తాలు స్టోర్ చేసి ఒక చోట పెడతారు. ఎంఎల్ఎస్ పాయింట్ గవర్నమెంట్ ఎంఎల్ఎస్ అంటే ఇప్పుడు మనకి రేషన్ బియ్యం ఇస్తారు కదా, రేషన్ సంబంధించిన ఎంఎల్ఎస్ పాయింట్ అని ఉంటుంది. ఒక 2-3 మండలాలు కలిసి కొన్ని ఫేర్ షాప్లు కలిసి ఒక ఎంఎల్ఎస్ పాయింట్ ఉంటుంది అనమాట. అంటే స్టాక్ పాయింట్ అనమాట అది. ఆ స్టాక్ పాయింట్ నుంచి డీలర్స్ ఆర్ఓలు తెచ్చుకుంటారు. అంటే డీడీలు కట్టేసి వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ లో ఆర్ఓ రాసి పంపిస్తారు, వీళ్ళకి ఈ షాప్ కి ఇన్ని బియ్యం సప్లై చేయాలని పంపిస్తారు అనమాట. దాన్ని చూసుకొని ఎంత అయితే వాళ్ళు ఆర్ఓ పంపించారో దాన్ని బట్టి మేము సప్లై చేస్తుంటాం అనమాట. అట్లా మా వెహికల్స్ ఇప్పుడు ఇక్కడ గోడౌన్స్ ఉంటాయి అనమాట. గోడౌన్స్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ కి రైస్ వస్తాయి, రైస్ గానీ షుగర్ గానీ ఈ గోధుమలు అట్లాంటి ఏదైతే గవర్నమెంట్ సప్లై చేస్తే అవన్నీ అక్కడికి వస్తాయి అనమాట. వచ్చిన దాన్ని మళ్ళీ షాప్స్ కి పంపించేయాలన్నమాట. పంపించేసి ఆ లెక్కలన్నీ తయారు చేసుకోవాలన్నమాట, చూపెట్టాలి. మంత్ అయ్యేసరికి మన ఇక్కడ స్టాక్ ఎంత ఉంది, మనం సప్లై చేసిందంతా అన్ని చూసుకోవాలి. అలాంటి వల్ల నేను ఫస్ట్ చేశాను, గార్ల ఎంఎల్ఎస్ పాయింట్ లో ఫస్ట్ పని చేశాను. తర్వాత 5 months అంటే అది లేడీస్ కి అంత కన్వీనియంట్ గా ఉండదు అనమాట. అంటే నైట్ పొద్దున్నే అట్లా లారీలు వస్తే అది దింపుకోవడం కష్టం అవుద్ది. హమాలీస్ చాలా మంది ఉంటారు, వాళ్ళని కొద్ది చేయటం అంటే కొంచెం టైం టు టైం ఉండదు కాబట్టి కొంచెం కష్టమైన పని అన్నట్టుగా నేను 5 months కే మళ్ళీ ఆఫీస్కి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను టిఎస్ ఎన్పిడిసిఎల్ అని ఎలక్ట్రిసిటీ దానిలో చేస్తున్నమాట. ఎలక్ట్రిసిటీలో రికవరీ ఆఫీసర్ అని ఉంటుంది, జిల్లాకు 1 పోస్ట్ ఉంటుంది అనమాట. అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎలక్ట్రిసిటీ బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఆ బిల్స్ రికవరీ చేయడానికి ఆర్ఆర్ యాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆర్ఆర్ యాక్ట్ ఒక రెవెన్యూ వాళ్ళకే సంబంధం ఉంటుంది అనమాట. అది ఎలక్ట్రిసిటీలో ఉన్నా కానీ వాళ్ళకి ఆ రైట్ ఉండదు.
అంటే నోటీస్ ఇచ్చి వాళ్ళకి రికవరీ చేసే ఇది వాళ్ళకి ఉండదు అనమాట. అందుకనే రెవెన్యూ పోస్ట్ ఒకటి అనేది ఉంచుతారనమాట. దానిలో ఉంచినప్పుడు మేము ఎక్కువ పెండింగ్స్ ఉన్న దగ్గర ఏఈలు వాళ్ళని కన్సల్ట్ చేసి అక్కడ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళకి నోటీసు సర్వ్ చేయించడం, వాళ్ళు చూసుకొని ఏ ఫామ్, బి ఫామ్, సి ఫామ్ అని ఉంటుంది అనమాట. అట్లా చేసి ఏ ఫామ్, బి ఫామ్ తర్వాత సి ఫామ్ అనేది కలెక్టర్ గారు అది దృష్టికి వెళ్ళుద్ది అనమాట. అది వెళ్ళి సి ఫామ్ అంటే ఆక్షన్ నోటీస్ అనమాట. అది ఆక్షన్ అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటే అప్పుడు మనకి ఏదైతే వాళ్ళు ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఆక్షన్ పెడతారు అనమాట. ఇలాంటివన్నీ చేయాలంటే మరి కొంచెం ధైర్యం ఉండాలి, టైం ఇదంతా మీకు అసలు ఎలా manage అవుతుంది? జాబ్ చేయటం, రెవెన్యూలో జాబ్ చేయటం అంటే లేడీస్ చేయటం అంటే అది ధైర్యం ఉంటేనే చేయగలుగుతారండి. మామూలుగా అయితే పబ్లిక్ ఇప్పుడు ఆఫీస్ లో చేసిన, ఎంఆర్ ఆఫీస్ లో చేసినా కూడా, తహసీల్దార్ ఆఫీస్ లో చేసినా కూడా వచ్చేవాళ్ళు ఎంతో మంది బోల్డ్ మంది వస్తుంటారు. వాళ్ళకి ఓపిక్ గా సమాధానం చెప్పాలన్నమాట ఏదైనా. మీ హస్బెండ్ కి వంట వచ్చండి మరి? రాదండి, అన్నం ఒకటి కుక్కర్ పెట్టుకోగలుగుతారు కానీ వేరే రాదు. మీతో మాట్లాడుతుంటే అసలు నాకేం తెలియలేదండి. అటు మాలతి గారు వంట కూడా చేసేసారు నాకు చెప్పకుండా. సో ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేసేయాలన్నమాట. ఓకే అండి, అయిపోయినట్లేనా? అయిపోయింది. ఓకే, సకినాలు రెడీ అయినాయి. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని తినాలి. వెల్లుల్లి కారంలో ఓకే. కొద్దిగా ఆయిల్ వేసి. సకినాలు అండ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. వీటిని అంటే రెండింటిని కలిపి తింటే చాలా బాగుంటాయి అంట. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసేబోతున్నాను. మంచి కరకరలాడుతుంది. ఆ కారంతో అద్దుకుని తింటే కొంచెం కారంగా ఉంటుందేమో అనుకున్నాను. అంత కారంగా అయితే లేదు, ఎందుకంటే మనం సకినాల్లో ఓన్లీ ఉప్పు, వాము అవే వేసుకున్నాం కాబట్టి సపరేట్ గా కారం వేసుకోలేదు. సో కాబట్టి దీంట్లో నంచుకుని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంది. ఇదేంటంటే కొంచెం చేసుకునే పద్ధతి కొంచెం తెలియాలంతే, బట్ చేసుకోవడం వస్తే గనక మీరు బాగా చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు దీన్ని తిని. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ ఇది చాలా పాతకాలపు వంట, ఇప్పుడు చాలా మందికి రాదు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి ఒకసారి, మీకు కూడా నచ్చేస్తాయి. సకినాల తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, నువ్వులు, వాము, ఉప్పు, నూనె. సకినాలు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, వాము, నువ్వులు, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి ఒక ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని టేబుల్ పై పరిచి మనం ముందుగా కలుపుకున్న పిండిని తీసుకొని క్లాత్ పై చుట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయ్యాక మనం ముందుగా చుట్టుకున్న సకినాలను తీసుకొని ఆయిల్లో వేసి వేయించుకుంటే కరకరలాడే సకినాలు రెడీ. వెల్లుల్లి కారం తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఎండుమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని అందులో జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒకసారి మన గ్యాంగ్ అందరిని పిలిచేద్దామా? వచ్చేసేయండి ఒకసారి. ఇంత మంచి వంటని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ్ స్పైసెస్ టిట్టూస్ వారి మా రుచుల తరఫు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంత మంచి మూమెంట్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగేద్దాం అండి. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో, కొత్త ప్లేసులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.